అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? 2023 ఆఖరి రోజు, ఆఖరి నిమిషాలు 2024 వస్తుంది. జీవితంలో ఏం మార్పులు వస్తాయ్యా అంటే, ఆల్ దీస్ ఇయర్స్ ఏదో పెద్ద పీకిఫై చేద్దామని అనుకున్నాం కానీ ఏమీ మార్పులు రావు. కేవలం క్యాలెండర్ మాత్రమే మారుతుంది అన్న సంగతి నాకు చాలా లేటుగా అర్థమైంది. అది పొడుద్దాం ఇది పీకుదాం అనుకుంటాం కానీ మనం జీవితంలో పీకేది ఏం లేదు. పీకేది ఎప్పుడైనా పీకుతామన్నమాట. సరే, విషయం ఏంటంటే నాకు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు 31st నైట్లు మనకి సెలబ్రేట్ చేసుకుని అలవాట్లేదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం తప్ప, ఆ తర్వాత ఏదో హీరోయిన్గా చేసేటప్పుడు, ఆ తర్వాత కూడా 31st ఈవెంట్స్ ఏవో చేస్తారు కదా ఫ్యామిలీ కమ్యూనిటీస్లో. ఇవో చూడండి, మా అపార్ట్మెంట్లో కింద ఇప్పుడు కమ్యూనిటీలో జరుగుతుంది. ఎంట్రీ ఫీజు 1000 రూపీస్ అంట. ఫ్రీగా కూడా నేను చూడొచ్చు అనమాట మా బాల్కనీలోంచి. తిండి తినాలంటే అక్కడ డబ్బులు కట్టాలి. అక్కర్లేదు. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే, అందుకని బయటికి వెళ్ళేసి చికెన్ తినేసి వచ్చా. సరే, సో ఇక్కడ మా ఇంటి పక్కనే క్యూ మార్ట్ ఉందన్నమాట, మా అపార్ట్మెంట్ పక్కన. బారులు తీరున్నారు స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు. కొంపలు మునిగిపోతాను. సరే, ఇందాక ఫ్రెండ్ కోసము బర్త్డే కదా అని కేక్ కోసం బేకరీకి వెళ్తే ఆడ కూడా క్యూలు పట్టున్నారు. 31st నైట్ కేక్ కట్ చేయాలి. ఎవరి కోసం, ఎవడు పోయాడని. ఏమీ అవ్వదు, ఏం అవ్వదు సార్, ఏం అవ్వదు. రేపు నుంచి మీరు అనుకుంటారు జిమ్ముకి పోయి పీకేయాలని. అవ్వదుగా, ఈడనుకోవాలి. ఇయర్ మారితే కాదు. సో అది మనం ఎలాగో ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాము. మన తెలుగు న్యూ ఇయర్ ఉగాది కాబట్టి తిథులు, నక్షత్రాలు, పండగలన్నీ తిథి ప్రకారమే ఫాలో అవుతాము. తెలుగు సంవత్సరాది ప్రకారం, ఇంగ్లీష్ ప్రకారం కూడా మనం ఫాలో అవుతాము, డేట్స్, మంత్స్. కాబట్టి ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరెక్టే చెప్పానా? కాదు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోండి. 31st నైట్ ఏదో పీకినట్టు ఉద్ధరించినట్టు ఎందుకు తాగుతారు, ఎగురుతారు. మా ఆనందం మాది అంటారా? తాగండి, తగలాడండి. రోడ్లలో యాక్సిడెంట్లు మాత్రం చేసుకోవద్దే. స్పీడ్కి వెళ్ళిపోయి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. పార్టీ చేసుకోవడానికి కారణం కావాలి కదా. వెరీ గుడ్, చేసుకోండి, బాగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, మంచిగా తినండి. ఓకేనా? ఏదైనా పీకిఫై చేయాలి, కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, నిజంగా సంవత్సరం మొత్తం చేస్తారనుకుంటే మాత్రం రెజల్యూషన్ తీసుకోండి. నేనైతే తీసుకుంటా కానీ ఎప్పుడు చేయను. అందుకే గత 7 ఏళ్ల నుంచి ఏమీ తీసుకోవట్లేదు. అసలు సెలబ్రేషన్స్ చేసుకోను. ఇంట్లో కూర్చున్నా, పడుకొని నిద్రపోదాం అంటే వెనక పాటలు వస్తున్నాయి చూడు, సర్రాక్. ఎనీవేస్, గుడ్ బై టు 2023. 2024 23 లాగానే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఫాలో అవుతున్నందుకు. లవ్ యూ ఆల్.